నేను మా దగ్గర ఒక టీచర్ అబ్బాయి చనిపోతే పోయినా. అక్కడ టీచర్ సంఘం యూటీఎఫ్ మనిషికి ₹2 ₹3 జమ వేసుకొని 6 లక్షలు తీసుకొచ్చి సాయం చేసి, అంటే 1 for all for one, అంటే ఒకరి కోసం ఒకరు, కానీ అందరూ ఒకరి కోసం ఒకరు అందరి కోసం ఇలా పని చేస్తే ఒంటరి అనేది ఎవరు ఉండరు. ఎవరు ఒంటరి కాదు. ఆ యూనియన్లో కావచ్చు, ఆ సొసైటీలో కావచ్చు, లేదా సంబంధిత సెక్షన్లో కావచ్చు, ఒకరికొకరు తోడుగా ఉండాలి. అప్పుడు మన కోసం అందరు ఉంటారు, అందరి కోసం కూడా మనం ఉంటాం. సో అప్పుడు కుటుంబాలకు కూడా ఒక భరోసా, మనం బతుకున్నప్పుడు కూడా మనకు ఒక ధైర్యం. నాకేదన్నా అయినా కూడా నా కుటుంబానికి నా సోదరులు ఉంటారు, నా బ్యాట్స్మెన్స్ ఉంటారు, లేదా నా ఊరు ఉంటుంది, నా పనిచేసే నా ఎంప్లాయీస్ అంతా ఉంటారు అనేది ఇది పెరగాలి. ఇలాంటి వాతావరణము సమాజంలో రావాలి. చాలా మంది కోట్ల పడుగులెత్తిన చిన్న సాయం కూడా అవతల వారికి కావాల్సినంత కూడా సాయం చేయరు. కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఎంతో కొంత మనం ఏదో అని కాకుండా అట్లాంటి సిస్టమ్ అనేది ప్రతి చోట ఉండాలి. మన జోబుల నుంచి ఒక ₹100 ₹2 తీసి 10 మందిని కలిసిస్తే 10,000 అవుతుంది, లేదా ₹1000 అవుతుంది. అదే ఒక్కరిచ్చే కంటే ఇలాంటి ఒక స్నేహపూర్వక వాతావరణం, ఒక చారిటీ, ఒక సేవా రంగం ఇట్లాంటిది కూడా పెంపొందించాలి. మా మీడియా రంగంలో కూడా అలాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. ఈ కుటుంబానికి వీరు తోడుగా ఉన్నారంటే అలాంటి వాళ్ళను ఇంకా కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది తయారై వస్తూ ఉంటారు. సో మన శ్రీనివాస్ రెడ్డి గారు మరి దాదాపుగా ఇప్పటి వరకు 100 మందికి వారి ఆధ్వర్యంలో మరణించినటువంటి కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా ఒక భరోసా ఇస్తున్నందుకు సంతోషం. కానీ మన వాళ్ళు లేరు అనేటువంటి బాధ కూడా అందరిలో ఉంది. ఈ బాధాకరమైన సంఘటనలో ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వము మీకు అండగా ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి మన జర్నలిస్టులందరికీ పెద్ద దిక్కుగా ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ గా మరి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఉన్నారు. అదేవిధంగా మన శ్రీనివాస్ రెడ్డి గారు పొంగులేటి వారు కూడా ఈ శాఖను చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా నా ప్రతిపాదన కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇవ్వాలని వారిని కోరడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నాను.